విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న తెనాలి మున్సిపల్ యంత్రాంగంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలిలోని తూర్పు కాల్వకట్ట రోడ్డులో మనోహర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద వ్యర్థాలను గుర్తించారు. 2 రోజులుగా వ్యర్థాలు అక్కడే ఉండటంపై మండిపడ్డారు. ఎందుకు తొలగించలేదని సిబ్బందిని ప్రశ్నించారు. టెండర్ పిలిచి శుభ్రం చేయిస్తామని చెప్పిన మున్సిపల్ అధికారిపై మనోహర్ తీవ్రంగా స్పందించారు. మున్సిపాలిటీ జేసీబీ ట్రాక్టర్లతో చేయాల్సిన పనికి టెండర్లు పిలవాలా అని నిలదీశారు. వ్యర్థాలు తొలగించేదాకా అక్కడే ఉంటారని కాలువగట్టుపై ఉన్న అరుగుపై కూర్చున్నారు. పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని మనోహర్ తేల్చెప్పారు. ఆ తర్వాత హడావుడిగా అక్కడకు చేరుకున్న మున్సిపల్ సిబ్బంది వ్యర్థాలు తొలగించారు. మనోహర్ అక్కడే ఉండి వ్యర్థాల తొలగింపును పర్యవేక్షించారు. మీకు ఒక బాధ్యత ఉంది. ఏం చేశారు మీరు? 48 గంటల తర్వాత మళ్ళీ నేను వస్తే సేమ్ అదే పరిస్థితి. పట్టించుకోరు అసలు. అవన్నీ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? టెండర్ పిలుస్తాను, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు దేని టెండర్ పిలుస్తారు? లిఫ్ట్ చేయడం టెండర్ పిలుస్తారా? మాట్లాడాను సార్. ఎవరు చెప్పేది టెండర్ పిలవాలని దాన్ని లిఫ్ట్ చేయడానికి? మన ఓన్ రిసోర్సెస్ తోటి మన ట్రాక్టర్లు మన జేసీబీతో మనం లిఫ్ట్ చేస్తున్నారు. దాని టెండర్ ఏంటి? దానికి ఎట్లా? ఎక్కడైనా విన్నామా? ఇది మన ట్రాక్టర్ మన జేసీబీ మనం లిఫ్ట్ చేస్తుంది. దానికి టెండర్ ఏంటి? మధ్యాహ్నం కాదు, ఇప్పుడు కావాలి నాకు. ఇక్కడే కూర్చుంటాను. ఇప్పుడు వస్తే మళ్ళీ 4 రోజులు దాకా 2 నెలల దాకా వస్తాడే అనుకోని 5 సంవత్సరాలు మిమ్మల్ని ఇట్లా చేసేసి ఉన్నా. ఆ గవర్నమెంట్లో నేర్చుకుంది ఏంటంటే మీరు ఇది అలవాటు అయిపోయింది. మీకు మంచిగా కూర్చుని పడుకోవడం.